తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇప్పటి వరకు 100% సక్సెస్ రేటు ఉన్న సినిమా డైరెక్టర్ రాజమౌళి తప్ప ఎవరూ లేరు. ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచరస్ చేస్తూ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని అలరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి ఇంతకు ముందే మహేష్ బాబుతో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మర్యాద రామన్న సినిమా సమయంలోనే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది. మహేష్ బాబు కూడా రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయబోతున్నానంటూ ట్వీట్ కూడా చేశాడు. ఆ సమయంలో ఇద్దరు బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయడం వీలు కాలేదు. మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబు ట్వీట్ చేసిన సినిమా కాకుండా అంతకు ముందే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో సూపర్ స్టార్ను చూపించాలనే ప్రయత్నం అయితే చేశాడు. విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టరు, దానికి తగ్గట్లుగా మహేష్ బాబుని అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రలో చూపించే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమా చేసే సందర్భం అయితే వీళ్లకు వీలు పడలేదు. దీంతో ఇప్పుడు అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సినిమా చేసే కంటే అడ్వెంచర్ జానర్లో సినిమా చేస్తే పాన్ వరల్డ్లో రీచ్ ఉంటుందనే ఉద్దేశంతోనే రాజమౌళి ఈ సినిమాని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఏ పాత్రలో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతూ ఉంటాడు. రాజమౌళి మేకింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఆయన ఏ సినిమా తీసినా కూడా అందులో తన మార్క్ అయితే తప్పకుండా ఉంటుంది.